హాయ్ అండి. హలో. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అక్క ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అనుకున్నారా? అవునండి. మా వదిన, మా అమ్మ, ఇంకా అన్నయ్య అందరితో కలిసి నేను మన తెలంగాణలో ఎంతో ప్రసిద్ధి చెందిన ఏడుపాయల వనదుర్గ ఆలయంకైతే మేము వెళ్తున్నామండి. నేను ఒక్కదాన్నే కాదు, నాతో పాటు మీకు చూపిద్దామని చెప్పేసి వీడియో చేస్తున్నా. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ ఆలయం అయితే మెదక్ జిల్లాలో ఉంది. రోడ్ మార్గం ద్వారా హైదరాబాద్, సంగారెడ్డి, మెదక్ ప్రాంతాల నుంచి బస్సులు మరియు ప్రైవేట్ వాహనాలు కూడా చేరుకోవచ్చు. ఏడుపాయల గుడి అంటే ఇక్కడ వనదుర్గ అమ్మవారు వెలిసారని చెప్తారండి. ఈ గుడికి ఏడుపాయలు అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం. ఏడుపాయలు అనే పేరు ఎలా వచ్చిందంటే ఇక్కడ మంజీరా నది 7 పాయలుగా విడిపోయి ప్రవహిస్తుంది. ఈ 7 నీటి ప్రవాహాల మధ్య అమ్మవారి ఆలయం ఉండడం వల్ల ఈ ప్రాంతాన్ని ఏడుపాయలు అని పేరు వచ్చింది. స్థానిక విశ్వాసం ప్రకారం ఈ ఆలయంలో కొలువైన అమ్మవారు వనదుర్గ అమ్మవారుగా భక్తుల కోరికలు తీర్చే మహిమగల దేవతగా ఆమెని భావిస్తారు. ప్రతి ఆదివారం అయితే ఇక్కడ బోనాలతో సందడైతే మామూలుగా అయితే ఉండదు. చూసారు కదా, మేమైతే ఆదివారం వెళ్ళాం. ఇక్కడైతే బోనాలు ఇలా ఊరేగించి చాలా అంటే చాలా బాగా చూసారు కదా, పండగ అయితే మామూలుగా చేయరు. ఆదివారం వస్తే ఫుల్ పబ్లిక్ అయితే ఉంటుందండి. ఇక్కడ దూర ప్రాంతాల నుండి వచ్చిన వాళ్ళు స్నానాలకి అన్ని సదుపాయాలు అయితే ఉన్నాయి. ఇంకా సండే వచ్చి మనం ఏదైనా ఇక్కడ మొక్కుకొని ఇంకా భోజనం చేయాలని ఇక్కడ వండేసి ఇస్తారండి. చూసారు కదా ఎంతమంది జనము. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ ఇది ములుగుతున్నారు కదండి, ఇదేంటే కాదండి, సంతాన గొయ్యి అంటారు. సంతానం లేనివారు ఒక 5 సార్లు ఇలా మునిగి తేలితేనంట సంతానం కలుగుతుందని ఇక్కడ నమ్మకం. ఇక్కడ పండగ అయితే చేసుకుంటారండి ప్రతి ఆదివారం అయితే మొక్కునేటోళ్ళు. చాలా మహిమగల అమ్మవారిగా భావిస్తారు. చూసారు కదా ఏడుపాయలు స్నానాలు చేసుకోవడానికి అంతా చాలా అంటే చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా వెళ్ళుంటే కామెంట్ చేయండి ఎలా ఉందో అన్నది. చూసారు కదా జనాలు అయితే పబ్లిక్ చాలా బాగుంది. ఇదైతే డ్యామ్ అండి. ఇక్కడే మంజీరా నది. చూసారు కదా ఇదంతా మంజీరా నది డ్యామ్. ఈ ప్రకృతి అందాల మధ్యలో మన వనదుర్గ అమ్మవారు అయితే ఉంటారు. వర్షాకాలం అయితే ఫుల్గా వాటర్ అయితే ఉంటారు. గుడి కూడా మునిగిపోతుంది. గుడి కనిపిస్తుంది కదండి, గుడి నుండి 1 km డిస్టెన్స్లో ఇదైతే ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి.